టీఎంసీల వాటా 7.5 టీఎంసీల నీళ్ళని ఇప్పటికే ఎక్కువగా వాడుకున్నాం. ఇది వాస్తవం కాదా? ఫ్యాక్ట్ కాదా? వాళ్ళు అడిగారు, ఆంధ్ర వాళ్ళు 45 టీఎంసీలకు 42 వాడుకున్నారు. ఇంకా మూడు కావాలా? 3 వాడుకోలేదు. అయినా వాళ్ళు ఏదో 5 అడుగుతున్నారు. మొత్తం 12 ఉన్నాయి. మనం అడగచ్చు కదా. ఇంతటి విపత్కర పరిస్థితి ఎప్పుడు లేదు. నీళ్లు మంచుకున్నప్పుడు మేము చాలా ఉదారంగా ఉన్నాం. మా ఉదారత్వానికి ధీటుగా ఈ పరిస్థితుల్లో మాకున్న నీళ్ళని ఇవ్వండి అని అడగడానికి ధైర్యం లేని ఈ మనుషులు పరిపాలన చేస్తారా? రైతుల పక్షం నిలబడతారా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అల్మట్టి నారాయణపూర్లో అడగొచ్చు కదా. 5 టీఎంసీలో 10 టీఎంసీలో వచ్చే సంవత్సరం వాడుకోండి అని అడిగారా? మొదలుపెట్టారా? సరే, వాళ్ళకు తాగునీళ్ళు లేవు. తాగునీళ్ళు ఇవ్వడానికి ఆ జలాశయాల నుంచి వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళ తాగునీళ్ళు మనకి ఇవ్వట్లేము. కానీ రైతుల పరిస్థితులు చూసి తక్కువ జలాశయాలలో తక్కువ సామర్థ్యం ఉండి ఎండిపోతున్న సమయంలో ఆదుకోవడం చేసే కార్యక్రమం ముఖ్యమా, లేకపోతే ఈ దిక్కుల ముచ్చట్లు మాట్లాడడం ముఖ్యమా? ఓహో, ఏమంటారు? ఇంకోటి చాలా గమ్మత్తు. ఏమంటున్నారు? అవినీతికి ప్రజలు పాత పెట్టిందట. ఏం స్టేట్మెంటే! అవినీతికి ప్రజలు పాత పెట్టింది. ఎంతనయ్యా తేడా? 1.8%. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో అవినీతి అని ఒప్పుకున్నాక మీరు 2014లో దేశమంతా చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అంటే మీరు ఈ మాట మాట్లాడి ఏ పార్టీలోనైతే మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అంటే మీ యొక్క నీచ సంస్కృతి బయటపడుతుంది.